నిజామాబాద్లో ఆస్తి కోసం ఊచకోతలు. ఎస్, వారం రోజుల వ్యవధిలో 6గురి హత్య జరిగింది. నమ్మించి వెంట తీసుకెళ్లి హత్య చేశాడు ప్రశాంత్ అనే వ్యక్తి. స్నేహితుడైన ప్రసాద్ని మొదట హత్య చేశాడు. ఆ తరువాత ప్రసాద్ భార్యా పిల్లల్ని మర్డర్ చేశాడు ప్రశాంత్ మక్లూరు వాసిగా పోలీసులు గుర్తించారు. 6గురి హత్యల్లో మరో 3 ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. ఒకే ఒక్కడు 6గురిని పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్లాన్ చేశాడు. ప్రసాద్కి భార్య, 2 పిల్లలు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. స్నేహితుడు ప్రసాద్ ఇంటిపై కన్నేశాడు. లోన్ అవసరం ఉందంటూ అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోవడంతో తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఈ నెల 14వ తారీఖు నాడు మనకి సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో పద్మాజీవాడి నుంచి గాంధారి వెళ్ళే రోడ్లో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఒక బర్న్ట్ కండిషన్లో ఉన్న ఉమెన్స్ బాడీ. ఆన్ వెరిఫికేషన్ మనము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 302 and 201 ఐపీసీ అంటే మర్డర్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. బికాజ్ ఇట్ ఈస్ అన్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అండ్ ఉమెన్, ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి we have formed a special team and Inspector Sadashiv Nagar and SI Sadashiv Nagar and some other officers from headquarters. వీళ్ళు వెరీ డిలిజెంట్లీ క్లూస్ అన్నీ వర్కౌట్ చేసి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఇన్పుట్స్ ఇవాళ ఉదయం 4:30 గంటలకి అక్యూజ్డ్ పర్సన్స్ అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మెయిన్ అక్యూజ్డ్ మేడ్ది ప్రశాంత్ అని. హీఈస్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. సో ఇతనితో పాటుగా అక్కడే నియర్ బై తాండా రెసిడెంట్స్ గుగులోత్ విష్ణు అండ్ బానోత్ వంశీ, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. వీళ్ళతో పాటుగా ఒక జువెనైల్ కూడా ఉన్నాడు. సో యాజ్ పర్ లా వాళ్ళ డీటెయిల్స్ వీ కెనాట్ రివీల్. ఇన్వెస్టిగేషన్లో అండ్ వీళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసిన విషయాలు సో ఫార్, అక్యూజ్డ్ ఈ మేడ్ది ప్రశాంత్ అనే అతను హీఈస్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. ఇతనికి అదే గ్రామానికి చెందిన పూణే ప్రసాద్ అనే అతనితోటి చిన్నప్పటి నుంచి అక్వింటెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. అతని ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పరిచయం ఉంది. సో ఈ ప్రసాద్ అనే అతని మీద 2018లో ఒక కేసు అయింది. సో ఒక అమ్మాయి వీడియోస్ తీసి సర్క్యులేట్ చేయడం వల్ల తను సూసైడ్ చేసుకోవడం వల్ల ఇతని మీద ఒక 354D అండ్ 306 కేస్ రిజిస్టర్ అయింది. సో ఆ తర్వాత హీ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఫర్ వర్క్. లాస్ట్ ఇయర్ అంటే 2022లో హీ హ్యాస్ రిటర్న్డ్ టు ఇండియా. సో రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అవ్వడము అండ్ ముందు వేరే దేశంకి వెళ్ళడం వల్ల ఇతనికి ఖర్చులు అయ్యాయి. ఒక 3.5 lakh వరకు అప్పు తీసుకున్నాడు ఈ మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ దగ్గర నుంచి. ఈ డబ్బులు రిటర్న్ ఇవ్వడం కోసము ఆల్సో తన ఇల్లు ఒకటి ఉంది మక్లూరులోనే. అది కనుక దాని మీద ఏదన్నా మార్ట్గేజ్ లోన్ పెడితే కొంచెం అప్పు కట్టచ్చు అండ్ డబ్బులు కూడా ఉంటాయనే ఉద్దేశంతో హీ హాజ్ అప్రోచ్డ్ ప్రశాంత్ A1. ఇతను సజెస్ట్ చేసినది ఏమిటంటే ఆ ఇల్లు నా పేరు మీద కనుక రాస్తే నేను దాని మీద మార్ట్గేజ్ లోన్ పెట్టి ఈ అప్పు అండ్ అది కాకుండా అడిషనల్గా వచ్చిన డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది. బట్ అల్టీరియర్ మోటివ్ బీయింగ్ ఈ ఇల్లు తన పేరు మీద చేసుకున్న తర్వాత ఎనీవే వీళ్ళని ఆ ఊర్లో నుంచి
విలేజర్స్ సోషల్ బాయ్కాట్ చేయడం జరిగింది కేసు అయిన తర్వాత ఈ ప్రసాద్ అనే అతని మీద. సో వాళ్ళు వెన్ హీ రిటర్న్డ్ బ్యాక్ ఫ్రమ్ గల్ఫ్ అక్కడ ఆ ఊరు వదిలేసి మన మాచారెడ్డిలో పాల్వంచ విలేజ్లో దే హ్యావ్ బీన్ రిసైడింగ్ దేర్ విత్ ఫ్యామిలీ. సో ప్రసాద్ అండ్ హిజ్ వైఫ్ అండ్ 2 children అండ్ 2 sisters. సో ఎలాగో ఆ ఊర్లో ఉండరు కాబట్టి ఆ ప్రాపర్టీ తన పేరు మీద చేయించుకుని ఇఫ్ హీ ఎలిమినేట్స్ దిస్ హోల్ ఫ్యామిలీ ఆ ప్రాపర్టీ మొత్తం తనదవుతుంది అనే ఉద్దేశంతో కొన్ని ఈ అఫెన్సెస్ అన్నీ జరిగాయని కన్ఫెషన్లో అండ్ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి తెలుస్తోంది. ఈ ఇయర్ మేలో మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ ఈ ప్రసాద్ అనే విక్టిమ్ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా తన పేరు మీద మార్చుకున్నాడు. సో మనం వెన్ వీ టుక్ దీస్ అక్యూజ్డ్ ఇన్ టు కస్టడీ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మనకి దొరకడం జరిగింది. ఈ అఫెన్సెస్కి సంబంధించి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ 6 ఉన్నారు. ఒక 4 సంబంధించి కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. గత నెల అంటే నవంబర్ 29th నవంబర్ రోజు మన A1 ప్రసాద్ ఒక వేరే 2 సహాయంతో అంటే వంశీ అండ్ విష్ణు అనే వాళ్ళకి నేను ఇద్దరికి కలిపి ఒక 60,000 ఇస్తాను అని చెప్పి మక్లూర్ మండలంలోనే నియర్ బై ఉన్న ఫారెస్ట్లో అతన్ని తీసుకువెళ్ళి తాగించి కట్టెలతో రాళ్లతో కొట్టి చంపేయడం జరిగింది. సో వీళ్ళు కన్ఫెషన్లో చెప్తుంది ఏంటంటే అక్కడే నియర్ బై ప్లేస్లో పూడ్చిపెట్టాము అని చెప్పి. మేలో మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ ఈ ప్రసాద్ అనే విక్టిమ్ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా తన పేరు మీద మార్చుకున్నాడు. సో మనం వెన్ వీ టుక్ దీస్ అక్యూజ్డ్ ఇన్ టు కస్టడీ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మనకి దొరకడం జరిగింది. ఈ అఫెన్సెస్కి సంబంధించి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ 6 ఉన్నారు. ఒక 4 సంబంధించి కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. గత నెల అంటే నవంబర్ 29th నవంబర్ రోజు మన A1 ప్రసాద్ ఒక వేరే 2 సహాయంతో అంటే వంశీ అండ్ విష్ణు అనే వాళ్ళకి నేను ఇద్దరికి కలిపి ఒక 60,000 ఇస్తాను అని చెప్పి మక్లూర్ మండలంలోనే నియర్ బై ఉన్న ఫారెస్ట్లో అతన్ని తీసుకువెళ్ళి తాగించి కట్టెలతో రాళ్లతో కొట్టి చంపేయడం జరిగింది. సో వీళ్ళు కన్ఫెషన్లో చెప్తుంది ఏంటంటే అక్కడే నియర్ బై ప్లేస్లో పూడ్చిపెట్టాము అని చెప్పి. సో అది మనము కన్ఫెషన్లో తెలిసిన విషయం కాబట్టి ఎగ్జిమేషన్ చేసి ఇఫ్ ఫౌండ్ టు బీ కరెక్ట్ ఆ బాడీ మనం రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆఫ్టర్ 29th మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ ఇతను ప్రసాద్ కనిపించట్లేదు అని కంప్లైంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళని నమ్మించి ఇతని మీద పాత కేసు ఉంది, ఈ కేసుకి సంబంధించి అతను మళ్ళీ హీఈస్ హైడింగ్ సమ్వేర్ సో అని చెప్పడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ నమ్మి అతని గురించి ఏం మిస్సింగ్ కంప్లైంట్ ఏది ఇవ్వలేదు ఈ ప్రసాద్ అనే అతని గురించి. సో 1st డిసెంబర్ అంటే ఈ మంత్ ఫస్ట్ రోజు తను ఒక రెంటెడ్ కార్ తీసుకుని పాల్వంచ నుంచి తన ప్రశాంత్ వాళ్ళ భార్య సాన్విక అనే ఆవిడని అండ్ ఒక సిస్టర్ శ్రావణి వీళ్ళిద్దరిని తీసుకుని ప్రసాద్ని కల్పిస్తాను అని చెప్పి నిజామాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ సిస్టర్కి ఫస్ట్ ఆవిడని కల్పించి తీసుకొస్తాను అని కొంచెం కన్విన్స్ చేసి వైఫ్ని బాసరా బ్రిడ్జ్ దగ్గరికి తీసుకువెళ్ళి సో కార్లో ఆల్రెడీ 3 అక్యూజ్డ్ ప్రజెంట్ ఉన్నారు, A1 ప్రశాంత్ అండ్ విష్ణు అండ్ వంశీ. వాళ్ళు యాజ్ పర్ దేర్ ప్రయర్ ప్లాన్ ఒక తాడుతోటి స్ట్రాంగ్యులేషన్ చేసి ఆమెని చంపేసి బాసరా బ్రిడ్జ్ పైనుంచి పడేశామని కన్ఫెషన్లో చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏదైనా మిస్సింగ్ కేసెస్ ఆర్ అన్నోన్ డెడ్ బాడీస్ కేసెస్ ఏమైనా అయినాయా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. బాసరా ఆ బ్రిడ్జికి సంబంధించిన జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్తో అండ్ డౌన్ స్ట్రీమ్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఏదైనా అన్నోన్ డెడ్ బాడీస్ 174 కేసెస్ కానివ్వండి అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా మనం వెరిఫై చేయాలి ఇప్పుడు. సో వాళ్ళు ఆవిడ బాసరా బ్రిడ్జ్ మీద నుంచి బాడీ డిస్పోజ్ చేసిన తర్వాత యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ మళ్ళీ
శ్రావణి అనే సిస్టర్ని బండిలో ఎక్కించుకుని ఆవిడని మెదక్ జిల్లా ఈ చేగుంట పిఎస్ లిమిట్స్లో స్ట్రాంగ్యులేషన్ చేసి తాడుతోటి ఆవిడ బాడీ అక్కడ పడేసి పెట్రోల్ పోసి బర్న్ చేసి డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫ్టర్ దిస్ వీళ్ళకి ఫోర్త్ రోజు మళ్ళీ ప్రసాద్ అండ్ సాన్వికాకి ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తున్నారు ఫాదర్ అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా పాల్వంచ విలేజ్ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్ళిన తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మెండోరా పిఎస్ లిమిట్స్లో ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది వంశీ అండ్ విష్ణు కాకుండా ఈ ప్రశాంత్ అనే వాళ్ళ జువినైల్ బ్రదర్ ఉన్నారు నెక్స్ట్ అక్యూజ్డ్. సో దిస్ పర్సన్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని థ్రాట్లింగ్ చేసి చంపేసి ఆ మెండోరా పిఎస్ లిమిట్స్లో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి పడేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 2 అన్ఐడెంటిఫైడ్ 302, 201 కేసెస్ మెండోరా పిఎస్ లిమిట్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆఫ్టర్ they have committed these offences, on same day they have also ఆ తర్వాత వీళ్ళు ఈ ప్రసాద్ అని ఆవిడ వాళ్ళ మదర్ ఉన్నారు సుశీల అని చెప్పి అండ్ వన్ అదర్ సిస్టర్ స్వప్న వీళ్ళిద్దరిని కూడా దే హ్యావ్ దిస్ ప్రయర్ ప్లాన్ టు మర్డర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ వెల్. సో ఇప్పటికీ బై దిస్ టైం వీళ్ళని ఊర్లో ఉంచితే ఏదో అనుమానం వస్తుంది అని చెప్పి నిజామాబాద్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక లాడ్జ్లో వాళ్ళని ఉంచడం జరిగింది. సో సుశీలాకి ఆవిడకి ఏదో పెన్షన్ పని ఉంది అని చెప్పి ఆవిడని కన్విన్స్ చేసి నమ్మించి ఈ స్వప్న అనే ఆవిడని తీసుకుని వచ్చి ఆన్ 14th మన 14th రోజు మన దగ్గర ఏ కేసు అయితే అయిందో 13th రోజు ఈ స్వప్న అనే ఆవిడని ఇన్ సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్ దే హ్యావ్ ఇన్ సిమిలర్ ఫ్యాషన్ అంటే మెదక్లో ఎలాగా అయితే కేసులో స్ట్రాంగ్యులేషన్ చేసి తర్వాత బాడీని ఒక దగ్గర పడేసి పెట్రోల్ తోటి అంటించారు. ఇన్ సిమిలర్ ఫ్యాషన్ స్వప్న అనే ఆవిడని కూడా వీళ్ళు హత్య చేయడం జరిగింది. సో మన దగ్గర 14th మార్నింగ్ we have found this unidentified woman's body. So మన టీమ్ which was investigating this case ఒకటి మన దగ్గర ఎటువంటి మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ కాకపోవడంతో scientific methods of investigation we have examined all CCTV footage, tower data etc. and we have narrowed down on accused persons. అండ్ మన కేస్ డిటెక్ట్ చేయడంతో పాటుగా సిమిలర్గా అన్ఐడెంటిఫైడ్ కేసెస్ మనకి నియర్ బై డిస్ట్రిక్ట్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయని చెప్పి అప్పటికి మనకి తెలిసింది. మెదక్లో దెర్ వాజ్ అ కేస్ ఆఫ్